ఓం నమో వెంకటేశాయ. ఆశ్రిత భక్తవత్సలుడు, ఆపద మొక్కులవాడు, తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 24వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చక్కటి ఏర్పాట్లతో భక్తులు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించి తరించే విధంగా పాలక మండలి ఉన్నతాధికారులు సమిష్టి కృషితో ముందుకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ గారితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం సార్. నమస్కారం సార్, రెండవసారి టీటీడీ ఈఓగా మీరు నియమితులయ్యారు కదా, ముందుగా మీకు హార్ట్లీ కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. అలాగే ఇంతటి అరుదైన అవకాశం, అపూర్వమైన అవకాశం మీకు రెండోసారి దక్కింది. దీనిపై మీ అనుభూతిని తెలియజేస్తారా? ఓం నమో వెంకటేశాయ. చాలామంది భక్తులు, చాలామంది టీటీడీ అధికారులు నేను ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పటి నుంచి మాకు ఏదో అనిపిస్తూ ఉంది, తప్పనిసరిగా మీరు రెండోసారి ఈఓ అవుతారు అనేది మేము అనుకుంటా ఉన్నాము, కోరుకుంటా ఉన్నాము అనేది వాట్సాప్ ద్వారా, మెయిల్ ద్వారా తెలియచేయడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఇంత స్నేహము ఇవన్నీ పొందడం నాకు చాలా ధైర్యాన్ని, మన శాంతిని, అదేవిధంగా అంటే ఒక రకమైనటువంటి అనుభూతిని కలిగించింది. స్వామివారి దయ వల్ల, మా తల్లిదండ్రులు ఆశీస్సుల వల్ల, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నాకు సెకండ్ టైం అవకాశం ఇవ్వడం, వారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. సాధారణంగా ఒకసారి అవకాశం రావడమే పూర్వజన్మ సుకృతంగా అందరూ భావిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో రెండుసారి అవకాశం రావడం, టీటీడీ బోర్డు కూడా మొట్టమొదటి బోర్డు మీటింగ్లో అందరూ బోర్డు సభ్యులు, చైర్మన్ గారి నాయకత్వంలో నన్ను బాగా వార్మ్ వెల్కమ్ ఒకటి ఇవ్వడము, సీఎం గారు నా మీద మళ్ళీ రెండోసారి ఈ నమ్మకం పెట్టుకోవడం, ఎంతోమంది భక్తులు నాకు మెసేజ్ ద్వారా సంతోషం తెలియచేయడం, దీనివల్ల ఏమో నా మీద ఉన్నటువంటి నమ్మకం వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. కాబట్టి ఇంకా చిత్తశుద్ధితో 24 గంటల సేపు వాళ్ళ సేవలో ఉండి వాళ్ళకి ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతో నేను కృషి చేస్తానని ఈ సందర్భంగా భక్తులందరికీ తెలియజేస్తున్నాను. సార్, టీటీడీ పాలనా వ్యవస్థ గురించి మీకు అపారమైన అనుభవం ఉంది. అలాగే గతంలో 3 సంవత్సరాల 4 నెలల పాటు మీరు సమర్థవంతంగా పాలన చేశారు. ఎన్నో బ్రహ్మోత్సవాలను నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు మీరు చేపట్టే కార్యక్రమాలు, కార్యాచరణ ఎలా ఉంటుందో మాకు వివరిస్తారా? అంతకుముందు నేను 5 సార్లు బ్రహ్మోత్సవం నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఆ సంవత్సరం నిర్వహించేటువంటి బ్రహ్మోత్సవం ఎక్స్పీరియన్స్ ఆధారంగా, దాంట్లో వచ్చేటువంటి భక్తుల నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా, మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి వచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం కొన్ని మార్పులు చేసుకుంటూ వస్తూ ఉంటాం. అంతకుముందు 2018 సంవత్సరంలో మిగతా రాష్ట్రాల నుంచి కూడా సంస్కృతి కార్యక్రమాల కోసము మనం టీమ్ని ఆహ్వానిస్తే బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైం మనం ప్రారంభించుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు స్లోగా మనం చూస్తే ఈ వస్తువుల టీం సంఖ్య కూడా, క్వాలిటీ కూడా బాగా పెరిగింది. అదేవిధంగా ఏదైతే క్యూ లైన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో, మాడా స్ట్రీట్స్లో చాలామంది భక్తులు వేచి ఉంటారు. వారికి అప్పటి నుంచి కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నప్రసాదాలు ఇవ్వడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ నిర్వహిస్తున్నటువంటి హారతి విషయంలో ఇవన్నింటిలో కొన్ని మార్పులు చేశారు. కొన్నింటి వల్ల భక్తులు చాలా సంతోషం వ్యక్తం కూడా చేస్తూ ఉన్నారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల్లో ఉన్నటువంటి మార్పుల దృష్ట్యా మనం ఈ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఉన్నటువంటి క్యూ లైన్ మేనేజ్మెంటే కాకుండా మాడా స్ట్రీట్స్లో వేచి ఉన్నటువంటి భక్తులకి ఇస్తున్నటువంటి ఫెసిలిటీస్, అదేవిధంగా ఈ మాడా వీధుల్లో స్వామివారి వాహన సేవని తిలికించేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి చాలా స్టెప్స్ మనం తీసుకుంటున్నాం. పర్టికులర్లీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ బాగా పెరిగింది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా కొన్ని సరైన సమాచారాలు, కొన్ని అపోహాలు ఇట్లా కూడా బాగా ఇమీడియట్గా వైరల్ చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పటికీ అప్పుడు మనము భక్తుల మనోభావాల దృష్ట్యా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనం ఏదైతే లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి, అదేవిధంగా వాహన సేవ తీర్చడానికి వస్తున్నారు, వాళ్ళ కోసం చాలా పకడ్బందీ ఏర్పాటు మనం చేసుకుంటున్నాం. వస్తున్నటువంటి భక్తుల్లో సామాన్య భక్తులకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, తిరుమల పవిత్రతాన్ని కాపాడుకుంటూ ఉండాలనేది గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టీటీడీ బోర్డు కూడా ఒక ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకొని
ఇప్పటి వరకు తీసుకోవాలంటే చర్యల మీద బాగా డీటెయిల్డ్గా డిస్కషన్స్ చేసుకొని కొంత దిశానిర్దేశం చేశారు. దానికి అనుగుణంగా ఇటు టీటీడీ అధికారులు, అటు జిల్లా అధికార యంత్రాంగం, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అందరితో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్స్ పెట్టుకోవడము, ఫీల్డ్ ఇన్స్పెక్షన్స్ చేసుకోవడము, ఏదైతే మాడా స్ట్రీట్స్లో 4 మూలాల్లో కూడా మనం 45 నిమిషాల పాటు వాహనంతో నిలబెట్టేసి మిగతా భక్తుల్ని ఆ క్యూ లైన్ నుంచి ప్రవేశపెట్టడం కార్యక్రమం ఏదైతే 2 ఏళ్ళ నుంచి మొదలుపెట్టామో దాన్ని ఇంకా సమర్థవంతంగా నిర్వహించడానికి కూడా చాలా నిర్ణయాలు తీసుకున్నాం. అదేవిధంగా బందోబస్తు ఇంకా పకడ్బందీగా ఉండాలనే ఉద్దేశంతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అంతకుముందు నుంచి కూడా నిర్వహించేటువంటి అనువైతే ఉంది. అయితే రియల్ టైం మానిటరింగ్ కోసము మనం దాదాపు 3000 సీసీటీవీ కెమెరాస్ని వస్తున్నటువంటి ఫీడ్ని డేటా అనలిటిక్స్ ఏఐ ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు రియల్ టైం మానిటరింగ్ ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఈసారి ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. దాదాపు 6000 మంది పోలీస్ యంత్రాంగం ఇంక్లూడింగ్ విజిలెన్స్ స్టాఫ్ అంతా కలుపుకొని ఈ 9 రోజుల పాటు కృషి చేస్తూ ఉంటారు. గరుడ్ సేవ నాడు ఇంకొక 1300 మంది సెక్యూరిటీ స్టాఫ్ ఎస్పీ గారు డెప్యూట్ చేయబోతున్నారు. అట్లాగనే దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులు, దాదాపు 3200 మంది శానిటేషన్ వర్కర్స్, అట్లాగనే తిరుపతి నుంచి దాదాపు 450 మంది టీటీడీ మిగతా స్టాఫ్, అంటే వేలాది మంది సిబ్బంది వస్తున్నటువంటి భక్తులకి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు స్వామివారి దర్శనం కలిగిస్తూనే ఇంకొక వైపు వస్తున్నటువంటి భక్తుల కోసం వసతి సౌకర్యం, అంటే మనం కొన్ని నిర్ణయాలు కామన్ పిల్గ్రిమ్ని ఫెసిలిటేట్ చేయాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే అకామిడేషన్ తీసుకోండి. ఈ వసతి సౌకర్యం కోసం ఏంటంటే ఆన్లైన్ కోటాని మనం తగ్గించి దాదాపు రోజువారీగా 3500 రూమ్స్ ఆన్లైన్లో అంతకుముందు ఉండేవి. అయితే ఈ 9 రోజుల పాటు 2500 రూమ్స్ మాత్రమే ఆన్లైన్లో పెట్టి బ్యాలెన్స్ రూమ్స్ అన్నీ కూడా దాదాపు 5700 రూమ్స్ ఉంటాయి అందుబాటులో. అవన్నీ కూడా తిరుమలలో వస్తున్నటువంటి భక్తులు కేటాయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగానే రికమెండేషన్ లెటర్స్ మీద ఎటువంటి అకామిడేషన్ 9 రోజులు కేటాయించబడవు. సిమిలర్లీ దర్శనాలు, అంటే మనం లాస్ట్ ఇయర్ ఏదైతే సర్వదర్శనం టోకన్స్ తిరుపతిలో ఇచ్చాము, అదేవిధంగా ఎస్సీడీ టోకన్స్ ఆన్లైన్లో ఇచ్చాము. ఎస్సీడీ టోకన్స్ అయితే 1 లక్ష నుంచి 1,15,000కి పెంచడం జరిగింది. తిరుపతిలో ఇస్తున్నటువంటి టోకన్స్ కూడా దాదాపు 13,000 రోజు వరకు ఇస్తుంటే ఈసారి మనం 25,000 వరకు ఇస్తున్నాం. విఐపి బ్రేక్స్ ఇవన్నీ కూడా రికమెండేషన్స్కి పోకుండా ఓన్లీ సెల్ఫ్ డిగ్నిటీ వస్తేనే విఐపి బ్రేక్ ఇవన్నీ కూడా వాళ్ళకి కేటాయించాలి. మిగతా సమయం అంతా కూడా సామాన్య భక్తుల కోసము ఉపయోగించుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగానే డిస్ప్లే స్క్రీన్స్, హై డెఫినేషన్ డిస్ప్లే స్క్రీన్స్ మనం ఏర్పాటు చేస్తూ ఉంటాము. ఆ సంఖ్య కూడా ఇప్పుడు 32 నుంచి మనం 36కి ఈసారి తిరుమలలో పెంచుకోవడం జరిగింది. తిరుపతిలో కూడా బ్రహ్మాండంగా అన్ని ఇంపార్టెంట్ ఏదైతే పిల్గ్రిమ్ రూట్స్ ఉన్నాయో అటువంటి ఇంపార్టెంట్ రూట్స్లో కూడా మంచి డెకరేషన్స్, లైటింగ్ ఇవంతా కూడా ఏర్పాటు చేసుకుని జరుగుతూ ఉంది. ఓవరాల్ మీరు చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ పనులు అంటే సివిల్ వర్క్స్ అదేవిధంగా లైటింగ్ వస్తున్న కలుపుకొని దాదాపు 15 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్ శాంక్షన్ చేసాం. అవన్నీ కూడా దాదాపు పూర్తి అవుతున్నాయి. అట్లాగానే దాదాపు 60 టన్నులు ఫ్లవర్స్తో దేవాలయం లోపల పుష్పాలంకరణ కూడా చేయడం జరుగుతుంది. దీనికి దాదాపు 3.5 కోట్ల రూపాయలు ఖర్చు అయితే దాతల ద్వారా ఆ ఖర్చు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది. మాడా స్ట్రీట్స్లో కూర్చున్నటువంటి భక్తుల కోసం ప్రత్యేకంగా గరుడ్ సేవ నాడు ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం కంటిన్యూస్గా అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా చేయడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం. ప్రతి సంవత్సరంలాగా ఘాట్ రోడ్లో ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, వాహనాల టైమింగ్స్ ఇవన్నీ కూడా ప్రకటించాము. అవన్నీ కూడా భక్తులకి తెలియజేశాము. దాన్ని బట్టి ఎక్కడా కూడా భక్తులకి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేసుకుని అందరూ కూడా సంతోషంగా స్వామివారిని దర్శనం చేసుకునే విధంగా వాహన సేవ తిలకించే విధంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. సార్, బ్రహ్మోత్సవాలు అంటేనే వాహన సేవలు ప్రత్యేకం. అందులోనూ అతి ప్రధానమైనది గరుడ వాహన సేవ. ఆ రోజు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తుంటారు కొండకి. అటువంటి భక్తుల కోసం భద్రతా పరంగా కొన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. మళ్ళీ సౌకర్యాలు, ఇంకేమైనా ప్రత్యేకమైన సౌకర్యాలు ఏమైనా చేశారా? గరుడ్ సేవ నాడు దాదాపు 2 లక్షల మంది వరకు మాడా స్ట్రీట్స్లో గ్యాలరీస్లో కూర్చొని ఉంటారు. దాంట్లో చాలామంది వృద్ధులు ఉంటారు, చిన్న పిల్లలు ఉంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో కుటుంబ సభ్యులందరూ వచ్చి భక్తులందరూ ఉంటారు. ఇంకొక వైపు స్వామివారి మూల విరాట దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఉదయం నుండి మనము ఒకవైపేమో ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఘాట్ రోడ్లు చేసుకుంటూనే, అంటే మనము 28th గరుడ్ సేవ ఉంది కాబట్టి 27th నైట్ 9 నుంచి 29th మార్నింగ్ 6 వరకు 2 వీలర్స్ ఆపేస్తాం. పైన 4000 వెహికల్స్ పార్కింగ్ ఉంది కాబట్టి 23rd నుంచి మనము ఆ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ ద్వారా సాఫ్ట్వేర్ ద్వారా మానిటరింగ్ చేసుకుంటూ పోయి
ఎప్పుడైతే పైన వెహికల్ పార్కింగ్ కెపాసిటీ పూర్తి అవుతుందో అవంతా అసెస్ చేసుకొని బ్యాలెన్స్ వెహికల్స్ని మనం తిరుపతి నుండి పార్కింగ్కి డైవర్ట్ చేయడం ఫస్ట్ స్టెప్. భక్తులందరూ కూడా తిరుమలకి వచ్చాక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏపీఎస్ఆర్టీసీ చేసేటువంటి బస్సుల్లో వచ్చాక ఎక్కడైతే లైటింగ్ పాయింట్స్ ఉంటాయో అక్కడ నుంచి ఈ మాడా స్ట్రీట్ గ్యాలరీ ఎంట్రీ పాయింట్స్కి ఏ విధంగా రావాలనో దానికోసం ఫ్రీ బస్ సర్వీస్ పెట్టేసి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఆ కన్సర్న్ ఎంట్రీ పాయింట్స్ దగ్గరికి డైవర్ట్ చేసుకోవడం. పైన వచ్చేటప్పుడు లగేజ్కి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఆ 9 రోజుల పాటు ఆ లగేజ్ హ్యాండ్లింగ్ కౌంటర్స్ కూడా PAC 4 నుంచి మనం అటు సేవా సదన్కి మార్చుకోవడం జరుగుతుంది. అంటే పైన వచ్చాక మాడా స్ట్రీట్స్లో గ్యాలరీలో కూర్చున్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు దాదాపు 16 ఐటమ్స్ మనం ఐడెంటిఫై చేసాం. అంటే అన్నప్రసాదం ట్రస్ట్ ద్వారా ఈ 16 ఐటమ్స్ టైం టు టైం మెన్యూ అంతా ప్రిస్క్రైబ్ చేసాం. సాయంత్రం వాహన సేవ ప్రారంభం అయ్యి 1 గంట ముందు వరకు ఆ టైం స్లాట్ ప్రకారము అందరికీ ఈ 16 ఐటమ్స్ సరఫరా చేసే విధంగా స్టెప్స్ తీసుకుంటున్నాం. దానికి కావాల్సినటువంటి దాదాపు 4 లక్షలు బిస్కెట్ ప్యాకెట్స్, 4 లక్షలు హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్, 3 లక్షలు మజ్జిగ ప్యాకెట్స్, ఇవన్నీ కూడా అరేంజ్మెంట్స్, ఇవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్స్ అన్నీ కూడా జరిగాయి. దాదాపు 2 లక్షల మంది కూడా కూర్చుంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి సరి అయిన సమయంలో సరి అయినటువంటి ఆహారం ఇవన్నీ దొరుకుతున్నాయా అని చూడడానికి మనము మాడా స్ట్రీట్ వారీగా సీనియర్ ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా నియామకం చేసుకోవడం, అదేవిధంగా విజిలెన్స్ అధికారులు, పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు అందరూ కూడా ఒక ముగ్గురు మెంబర్స్ కమిటీ ఏర్పాటు చేసుకుని ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేసుకోవడం, ప్రతి ఒక్క గ్యాలరీలో కూడా శ్రీవారి సేవకులను డిప్లాయ్ చేసుకోవడం, శ్రీవారి సేవకులతో పాటు విజిలెన్స్ స్టాఫ్ని కూడా అక్కడ నిఘా పెట్టే విధంగా, అంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా చూసే విధంగా కూడా మెకానిజం మనం వర్కౌట్ చేసుకున్నాం. సాయంత్రం వరకు ఇవన్నీ సేవలు వాళ్ళకి అందిస్తూనే వాహన సేవ ప్రారంభం అయ్యాక ఎక్కడా కూడా మిస్హ్యాప్స్ జరిగే ఉంటే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి కూడా పకడ్బందీ చర్యలు మనం చేపట్టాం. అదేవిధంగా మెయిన్గా అంటే ఈ గరుడ సేవ నాడు లక్షలాది మంది అక్కడ కూర్చుని ఉంటారు. 2 కోట్ల వరకు మంది ఆన్లైన్లో, లైవ్లో, యూట్యూబ్లో, మిగతా ఛానల్స్లో, మార్గాల్లో చూస్తుంటారు కాబట్టి మనం చేసేటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా క్వాలిటీ బాగా పెంచుకోవడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే గత సంవత్సరం దాదాపు 16 రాష్ట్రాల నుంచి 223 టీమ్స్ రావడం జరిగింది. ఈసారి దాదాపు 28 రాష్ట్రాల నుంచి దాదాపు 290 టీమ్స్ వరకు ఆహ్వానించాం. ప్రత్యేకంగా గరుడ సేవ నాడు కూడా 20 రాష్ట్రాల నుంచి టీమ్స్ కూడా కళా ప్రదర్శన ఇవన్నీ ఇస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా అంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్లో వాళ్ళకి వాహన సేవ తిలకించుంటే ఒక అవకాశం కల్పించే దిశలో కృషి చేస్తున్నాం. అంటే వాహన సేవలు అంటేనే ప్రత్యేకము. ఆ ప్రత్యేక అంటే వాహన సేవల్లో కళా ప్రదర్శన మరీ ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఆ కళా ప్రదర్శన కూడా ఇన్ని రాష్ట్రాల నుంచి రప్పించారు. సార్ తిరుమల యాత్రకు విచ్చేసే భక్తులకు అన్నప్రసాదం ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారు, అందుబాటులో ఏ చోటు ఉంటుందో కొంచెం తెలియజేస్తారా? అన్నప్రసాదం భవనంలో మామూలుగా అయితే రోజువారీగా దాదాపు మనం ఓవరాల్ తిరుమలలో అన్ని కెపాసిటీ చూసుకున్నట్లయితే ఉదయం నుండి సాయంత్రం వరకు టైమింగ్ నిర్ధారించి ఉన్నాం. మధ్య మధ్యలో బ్రేక్స్ కూడా ఉంటాయి. అయితే ఈ 9 రోజుల పాటు మనం ఉదయం నుంచి నైట్ 11 గంటల వరకు నిరంతరాయంగా అన్నప్రసాదం ఇవ్వడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో క్యూ లైన్స్లో, అదేవిధంగా తిరుమలలో అవుట్ సైడ్ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ కూడా 4 సెంటర్స్ ఉన్నాయి. అక్కడ కూడా అన్నప్రసాదాలు ఇవన్నీ వితరణ చేయడానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాం. అదేవిధంగా మాడా స్ట్రీట్స్లో. అయితే ఇవన్నింటికి కూడా కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి స్టాక్స్ పెట్టుకోవడం జరిగింది. కావాల్సినటువంటి స్టాఫ్ డిప్లాయ్మెంట్, ఎందుకంటే అన్ని క్యాంటీన్స్, అన్ని కిచెన్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు పనిచేస్తుంటాయి కాబట్టి ఎక్స్ట్రా స్టాఫ్ని మనం డిప్లాయ్ చేసుకోవడం జరిగింది. అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలి కాబట్టి ఆ వెరైటీ ఆఫ్ మెన్యూస్ కూడా ఫైనల్ చేసాం బాగా డీటెయిల్డ్గా. అంటే మళ్ళీ రెపిటేటివ్ ఐటమ్స్ ఇవ్వకుండా ఆ మెన్యూ అంతా ఫైనల్ చేసి ఏ మెన్యూకి ఆ మెన్యూ ప్రకారం ఆ టైం ప్రకారం వాళ్ళకి అన్నప్రసాదాలు ఇవ్వడానికి అరేంజ్మెంట్స్ అన్నీ చేసాం. ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఉండి ఉంటారు కాబట్టి 1,00,000 మందికి రోజువారీగా పాలు ఇచ్చేటువంటి కార్యక్రమం అన్ని చోట కలుపుకొని, గరుడ సేవ అయితే ప్రత్యేకంగా గ్యాలరీస్లోనే మనం చాలామందికి లక్షలాది ప్యాకెట్స్ కొనుక్కొని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లడ్డు అరేంజ్మెంట్స్ మామూలుగా మనం రోజువారీగా 3.5 లక్షల వరకు లడ్డు సేల్ అవుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి యావరేజ్గా రోజువారీగా 4 lakhs 4 లక్షల లడ్లు సేల్ అవుతాయి అనే ఎస్టిమేట్ వేసుకొని 8 లక్షల లడ్లు నిల్వ ఎప్పుడైనా ఉంచుకోవడం జరుగుతుంది. అంటే ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకొని ఆ స్టాఫ్ అందరినీ కూడా మోటివేట్ చేసుకుంటా ఎక్కువ ప్రొడక్షన్ కెపాసిటీ ముందు నుంచి పెంచుకుని 8 lakhs స్టాఫ్ నిల్వ పెట్టుకుంటాం. సో దట్ ఎక్కడ కూడా ఆ లడ్డు సేల్లో కూడా ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా సఫిషియెంట్ స్టాక్ పెట్టుకుంటాం కాబట్టి అన్ని కౌంటర్స్ కూడా ఆపరేట్ అయి ఉంటాయి. 56 కౌంటర్లు కూడా అన్ని పనిచేస్తుంటాయి కాబట్టి
ఇబ్బంది లేకుండా లడ్డు ప్రసాదం కూడా తీసుకోవడం జరుగుతుంది. పెరటాసి మాసం తిరుమల శనివారాల సందర్భంగా భక్తులందరికీ మూలమూర్తి దర్శనం ఉంటుందా సార్? అది ప్రతి సంవత్సరం జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి మనం కూడా ఇప్పుడు శనివారం ఆదివారము మీరు చూసుకున్నట్లయితే దాదాపు 80 నుంచి 85 వేల మందికి దర్శనం భాగ్యం లభించేటువంటి పరిస్థితి ఉంటుంది. మనం అన్ని రకాల విఐపి కేటగిరీస్ని కూడా రిస్ట్రిక్ట్ చేసుకొని ఓన్లీ సెల్ఫ్ వచ్చేటువంటి విఐపీస్కి మనం బ్రేక్ ఇస్తాం కాబట్టి మిగతా సేవలు కూడా ఎటువంటివి ఉండవు కాబట్టి టెంపుల్లో ఎక్కువ సమయం మనం సామాన్య భక్తులకి కేటాయిస్తాం. 25,000 ఏదైతే మనం ఎస్ఎస్జి టోకన్స్ ఇస్తూ ఉన్నామో అదేవిధంగా కొన్ని టోకన్స్ ఆన్లైన్లో ఎస్సీ టోకన్స్ పెట్టి ఉన్నాము. అది కాకుండా మిగతా అంత సమయం మనం సర్వదర్శనానికి ఉపయోగిస్తాం కాబట్టి ఎక్కడ కూడా వస్తున్నటువంటి భక్తులకి ఎంతమంది వచ్చినా కూడా స్వామివారి మూల విరాట్ దర్శనం చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఈ సందర్భాన్ని భక్తులందరూ కూడా తెలియజేస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా విఐపి దర్శనాలను తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తున్నారు కదండి సార్, దాని గురించి ఏమైనా కాస్త చెప్తారు? గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మేము వారిని బ్రహ్మోత్సవం కోసం స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించడానికి ఆహ్వానించి ఉద్దేశంతో వెళ్ళేటప్పుడు ముఖ్యమంత్రి వర్యులు క్లియర్గా తిరుమల పవిత్రతని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాహన సేవ తిలకించేటి కార్యక్రమం చేసుకోండి అని చెప్పేసి దిశానిర్దేశం చేశారు. దానివల్ల వస్తున్నటువంటి విఐపీస్ వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. అంటే సెల్ఫ్గా వచ్చే వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. కానీ ఈ రికమెండేషన్ లెటర్స్ ఇవన్నీ కూడా ఈ 9 రోజుల పాటు యాక్సెప్ట్ చేయమని చెప్పేసి వారందరికీ కూడా రిక్వెస్ట్ చేశాను. అదేవిధంగా కొన్ని స్పెసిఫైడ్ కేటగిరీస్ ఉంటాయి, అంటే చంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఇటువంటి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేశాను. బ్రహ్మోత్సవం కంటే ముందు అయినా లేకపోతే బ్రహ్మోత్సవం తర్వాత అయినా వస్తే వారందరికీ కూడా ఇబ్బంది లేకుండా దర్శనం భాగ్యం లభిస్తుంది. కానీ ఈ 9 రోజుల పాటు రద్దీ ఎక్కువ ఉంటుంది, భక్తులు ఎక్కువ మంది వస్తారు కాబట్టి వారందరూ అటువంటి అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే మంచిది. ఇప్పుడు ఉన్నటువంటి సమయం మనం ఎక్కువ సమయం సామాన్య భక్తులు కేటాయించాలనే ఉద్దేశంతో మిగతా అన్ని ఫెసిలిటీస్ బాగా తగ్గించి సెల్ఫ్ వచ్చే వరకు పరిమితం చేసుకొని ఎక్కువ మంది భక్తులకి దర్శనం చేసేటువంటి అవకాశం కల్పిద్దాం ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా సార్ ధ్వజారోహణం రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారు, ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు, అలాగే ప్రారంభోత్సవాలు ఏమైనా ఉన్నాయా తెలియజేస్తారు? ప్రతి సంవత్సరం గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. అయితే దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ధ్వజారోహణ అయ్యాక గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు దాదాపు 7:40 ఆ సమయంలో సాయంత్రం బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి రావడము, ఆ స్పాట్ నుంచి 8 నుంచి 9 గంటల లోపల ఈ పట్టు వస్త్రం సమర్పించేటువంటి కార్యక్రమం పూర్తి చేసుకోవడం, 9 గంటలకి ఆ పెద్ద విశేష వాహనం కార్యక్రమానికి సీఎం గారు రావడం జరుగుతుంది. మిగతా అన్ని వాహనాలు అయితే సాయంత్రం 7 నుంచి 9 గంటల లోపల ఉంటాయి. కానీ ఈ మొట్టమొదటి రోజు 9 నుంచి 11 గంటల వరకు ఈ వాహన సేవ ఉంటుంది. గరుడ సేవ మాత్రం 6:30కి ప్రారంభం చేయబోతున్నాం. ఈ కార్యక్రమం పాల్గొన్నాక గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు రాత్రి ఇక్కడ బస చేసుకొని ఉదయం ఏదైతే మనం పిఎస్సి 5 పూర్తి చేసుకున్నామో, అంటే దాదాపు 102 కోట్ల రూపాయలతో 2018 సంవత్సరంలో ఈ పిఎస్సి 5 శాంక్షన్ అయ్యింది. ఆ పనులు ఇప్పుడు పూర్తి అయినాయి. దీన్ని ఆపరేట్ చేయడానికి తాత్కాలికంగా స్టాఫ్ కూడా మనం డిప్లాయ్ చేసుకున్నాం. ఆ రోజు గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ఇనాగ్రేట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేశాం. ఎందుకంటే దీంట్లో దాదాపు 2,400 లాకర్లు ఉన్నాయి. అంటే దాదాపు 4,000 వరకు పిల్గ్రిమ్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు ఉద్దేశంతో ఇప్పుడే ప్రారంభించి ఇప్పటి నుంచే పిల్గ్రిమ్స్కి ఆ స్పేస్ కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొనబోతున్నారు. సార్, అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాల గుండా నడకదారిలో ప్రయాణించే భక్త కోటికి మీరిచ్చే సలహాలు, సూచనలు, అలాగే భద్రతా పరంగా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తారా? మనం గరుడ సేవ నాడు 24 గంటల సేపు ఆ మార్గాలన్నీ కూడా ఓపెన్ చేసి పెడతాం. మిగతా రోజు మామూలు టైమ్స్ అయినా పాటించాల్సిన అవసరం ఉంది. అయితే దీనికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అంటే ప్రత్యేకంగా ఎక్స్ట్రా డిప్లాయ్మెంట్ విజిలెన్స్ స్టాఫ్, పోలీస్ సిబ్బంది, ఫారెస్ట్ స్టాఫ్, ఈ 3 డిపార్ట్మెంట్స్ నుంచి కూడా మనం ఎక్స్ట్రా స్టాఫ్ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎక్కడ కూడా వాళ్ళకి ఈ వైల్డ్ యానిమల్స్ కానీ మిగతా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో. అట్లాగానే హెల్త్ అంటే మెడికల్ స్టాఫ్ కూడా ఈ ఘాట్ రోడ్స్లో మనం డిప్లాయ్ చేయడం జరిగింది. ఎవరికి అయినా ఎక్కడైనా మెడికల్ పరంగా ఇబ్బంది ఉన్నా కూడా
వెంటనే వాళ్ళని సంప్రదించుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఘాట్ రోడ్లో వెహికల్ మూవ్మెంట్ కూడా మనం ఎప్పటికెప్పుడు మానిటరింగ్ చేస్తున్నాం. అలిపిరిలో రియల్ టైం మానిటరింగ్ చేసుకుంటూనే ఎన్ని వెహికల్స్ పైకి వెళ్తున్నాయి, ఎన్ని వెహికల్స్ కిందకి వస్తున్నాయి అనేది సిస్టమేటిక్గా మానిటరింగ్ చేసుకొని వాళ్ళకి అలిపిరిలోనే అసిస్టెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అసిస్టెన్స్కి కావాల్సిన స్టాఫ్ కూడా డిప్లాయ్మెంట్ చేయడం జరిగింది. వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎన్ని వెహికల్స్ అయితే పార్కింగ్ స్పేస్ పైన ఉంది చూసుకొని కింద అడిక్వేట్ పార్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసుకున్నాం. మిగతా వెహికల్ని ఇక్కడ డైవర్ట్ చేసుకోవడము, ఆ పార్కింగ్ లాట్స్లో కూడా డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, లైటింగ్ ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి ఒక్క పార్కింగ్ లాట్లో కూడా పోలీస్ సిబ్బంది, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది ఉండి భక్తులకి గైడెన్స్ ఇవ్వబోతున్నారు. ఎక్కడా కూడా నడిచి పైకి వస్తున్నటువంటి భక్తులకి అన్నప్రసాదాలు కానీ, మెడికల్ ఫెసిలిటీస్ కానీ, సెక్యూరిటీ సిచ్యువేషన్ కానీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేసుకున్నాం. ఉన్నటువంటి ఏదైతే బ్రాడ్కాస్టింగ్ ఫెసిలిటీస్ ఉంది దాంట్లో కూడా మనము ఈ చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తారు కాబట్టి ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, కన్నడ అండ్ తమిళ్ మీడియంలో కూడా ఇన్ఫర్మేషన్ అంతా కూడా బ్రాడ్కాస్ట్ చేసేసి ఎప్పటికెప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమం తీసుకోబోతున్నాం. సార్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి స్వామివారి వాహన సేవలను వీక్షించే విధంగా మీరు ఎటువంటి ఏర్పాట్లు చేపట్టారో తెలియజేస్తారా? ఎస్యూబీసీ ద్వారా ఈ లైవ్ ఫీడ్ ఇవ్వడం, మిగతా ఛానల్స్కి తెలియజేసుకోవడం, అదేవిధంగా యూట్యూబ్లో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా కూడా వాళ్ళకి ఈ వాహన సేవ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాం. ప్రతిసారి మనం చూస్తూ ఉంటే ఈ ఆన్లైను వివిధ దేశాల నుంచి ఈ వాహన సేవ వీక్షించే భక్తులందరూ కూడా ఈ సంఖ్య పెరుగుతూ ఉంది. క్వాలిటీ ఆఫ్ బ్రాడ్కాస్ట్, క్వాలిటీ ఆఫ్ డిస్ప్లే కూడా మనం బాగా పెంచుకుంటూ వస్తున్నాం. అయితే మరీ ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా వచ్చాక ఏమైనా చిన్న న్యూస్ ఐటమ్ ఉన్నా కూడా బాగా వైరల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంతమంది తెలిసి తెలియక కూడా కొన్ని తప్పు సమాచారాలు కూడా సోషల్ మీడియాలో ఇవ్వడం జరుగుతుంది. అటువంటి కోట్లాది మంది భక్తులతో మనవి చేస్తూ ఉన్నా ప్రతి ఒక్క న్యూస్ ఐటెంకి టీటీడీ కూడా తన వివరణ ఇస్తుంది కాబట్టి ఎప్పుడైనా ఏదైతే కరెక్ట్ న్యూస్ ఐటమ్స్ ఉన్నాయో అక్కడ ఎక్కడైనా ఫీడ్బ్యాక్ టీటీడీకి వచ్చి ఉంటే టీటీడీ కూడా దానికి సరైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. కొన్ని తప్పు సమాచారాలు సోషల్ మీడియాలో పరిస్థితిని విక్రయించి ఏమైనా టెలికాస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంటే టీటీడీ ఇచ్చేటువంటి వివరణ కూడా భక్తులు అందరూ అర్థం చేసుకొని మిగతా వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓవరాల్ ఏంటంటే తిరుమలలో ఉన్నటువంటి ఎన్వైరన్మెంట్ పవిత్రతని కాపాడుకుంటూనే భక్తులు అందరికీ ఈ వాహన సేవ తెలిగించేటువంటి అవకాశము టీటీడీ కల్పిస్తుంది కాబట్టి ఎవరైతే తిరుమలకి రాలేకపోతున్నారు అటువంటి భక్తులు అందరూ కూడా, కొంతమంది ఏమో తిరుమలకి వచ్చి కూడా మాడా స్ట్రీట్స్లో ప్రత్యేకంగా గరుడ సేవ నాడు ప్లేస్ లేకపోవడం వల్ల తిరుమలలో ఉండిపోతున్నారు. అటువంటి వాళ్ళకి ఇక్కడ డిస్ప్లే స్క్రీన్స్ తిరుమలలో, తిరుపతిలో ఏర్పాటు చేశాము. బయట ఉన్నటువంటి భక్తుల కోసం లైవ్ టెలికాస్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సేవలు ఇవన్నీ కూడా వీక్షించి స్వామివారి కృపకటాక్ష పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. సార్, అలాగే నాద నీరాజనం వేదికపై వైదిక, ఉపన్యాస, సాంస్కృతిక కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మా భక్త కోటికి తెలియజేస్తారు. ప్రతి సంవత్సరం మనము ఏ గ్రేడ్ ఆర్టిస్ట్ని బాగా ప్రజలు మనసుని పొందినటువంటి మనం ఆర్టిస్ట్ని ఆహ్వానించి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక సరైనటువంటి లిస్ట్ ఆఫ్ ఆర్టిస్ట్స్ మనం తయారు చేసుకున్నాం. అటువంటి వాళ్ళని బాగా పాపులర్గా ఉన్నటువంటి ఆర్టిస్ట్ని ఆహ్వానించాం. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి రోజువారీగా ఈ కార్యక్రమాలు ప్రజలు అందరినీ ఆకట్టుకునేలా మనం చేసుకుంటున్నాం. అంటే ఉన్నటువంటి సీనియర్ ఆర్టిస్ట్ని ప్రత్యేకంగా ఈ 9 రోజులకి మనం ఆహ్వానించడం జరిగింది కాబట్టి డెఫినెట్గా ఈ భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు బాగా నచ్చుతాయని చెప్పేసి నాకు నమ్మకం ఉంది తెలియజేస్తున్నాను. సార్, మీరు టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టక మునిపే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా వ్యవహారాల గురించి మీకు తగు సూచనలు చేశారని మీరే అన్నారు. ఆ విషయంగా మీ ప్రయాణం ఎలా జరుగుతుందో తెలియజేస్తారా? టీటీడీలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా సీనియర్ అధికారులు, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి అధికారులు అందరూ ఉన్నారు. తిరుమలలో అధికారులు కావచ్చు, తిరుపతిలో కావచ్చు, విజిలెన్స్ స్టాఫ్ కావచ్చు, అదేవిధంగా జిల్లా అధికారి యంత్రాంగం ఉన్నారు, అదేవిధంగా రిలీజియస్ స్టాఫ్ ఉన్నారు. దాదాపు ప్రతిరోజు ఒక 3,000 నుంచి 3,500 మంది వరకు శ్రీవారి సేవకులు సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే గత ఒక 10 రోజుల నుంచి వాళ్ళందరితో కలుస్తూ ఉంటే అందరూ కూడా వస్తున్నటువంటి భక్తులకి చిత్తశుద్ధితో సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు అనేది క్లియర్గా కనపడుతూ ఉంది. అయితే పాత అనుభవం ఉంది కాబట్టి అందరితో కలిసి, అదేవిధంగా ఇక్కడ గౌరవనీయులు బోర్డు చైర్మన్ గారు, టీటీడీ బోర్డు సభ్యులందరూ కూడా
అందరూ కూడా భక్తులు అందరికీ సేవలు చేయడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరితో కలిసి గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చేటువంటి ప్రయారిటీస్కి ఏ విధంగా మనం ఆ ప్రయారిటీని ముందుకు తీసుకుపోవాలి దాని మీద అందరూ డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నాము. ఇప్పటికీ కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మిగతా కూడా ఈ బ్రహ్మోత్సవం అయ్యాక రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ ప్రారంభించాక ఆ నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రయారిటీసు క్లియర్గా ఉన్నాయి. అంటే ఉదాహరణంగా మనం మిగతా రాష్ట్రాల్లో కూడా క్యాపిటల్ సిటీస్లో టీటీడీ దేవాలయాల నిర్మాణం చేసుకోవాలి అనేది ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ గైడ్ లైన్. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో మనకి టీటీడీ దేవాలయాలు ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో మనం ఈ దేవాలయాలు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది డోనర్స్ ముందుకి వస్తున్నారు, చాలా సంస్థలు ముందుకి వస్తున్నాయి. వాళ్ళందరి సలహా సహకారాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా తిరుమలలో ఇప్పుడు మనం తిరిగేటప్పుడు భక్తులందరితో మాట్లాడుతూ ఉంటే అది అన్నప్రసాదం కావచ్చు, క్యూ లైన్ మేనేజ్మెంట్ కావచ్చు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో సేవలు కావచ్చు, బయట క్యూ లైన్లో ఉన్నటువంటి శానిటేషన్ ఫెసిలిటీసు, ఫుడ్ ఫెసిలిటీసు, వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అన్నింటి మీద భక్తులు కూడా తన అభిప్రాయాలు ఇస్తూ ఉన్నారు. నాకు వస్తున్నటువంటి ఈమెయిల్స్లో కూడా చాలామంది సలహాలు సూచనలు ఇస్తూ ఉన్నారు. అంటే అంతకుముందు కూడా భక్తులు ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మనం చాలా నిర్ణయాలు తీసుకున్నాం. ఉదాహరణగా ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే అప్పుడు మనం 2018లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఏదైతే ఇప్పుడు లడ్డు మనం 50 రూపాయల చొప్పున సేల్ చేయడం ప్రారంభించామప్పుడు ఆ రోజుకి ఎంతోమంది లడ్డు దళారుల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు. ఎప్పుడైతే మనం ఈ లడ్డు సేల్ ప్రారంభించామో అప్పుడు ఈ లడ్డు దళారులని వ్యవస్థ తిరుమల నుంచి పోయినటువంటి పరిస్థితి. అట్లాగని శ్రీవాణి ట్రస్ట్. సో ఇట్లాగా ఏదైతే మనం కొన్ని నిర్ణయాలు అప్పుడు తీసుకున్నాం, ఇప్పుడు మనం తీసుకోబోతున్నాం. ఆ భక్తులు అందరికీ ఏదైతే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు సామాన్య భక్తులకి ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకి ఇబ్బంది లేకుండా దేవాలయం పవిత్రత కాపాడుకుంటూ వాళ్ళకి సేవలు అందించాలి అనేది దిశానిర్దేశం చేశారో ఆ దిశలో మనం అందరూ కలిసికట్టుగా టీటీడీ బోర్డుతో పాటు భక్తులు అందరికీ ఇటువంటి సేవలు అందించగలమని నమ్మకం నాకు ఉంది. సార్, చివరిగా ఒక ప్రశ్న. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తులందరికీ మీరిచ్చే సలహాలు సూచనలు చెప్తారు? ఎప్పటికీ అప్పుడు టీటీడీ వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది. అవగాహన కల్పించే దిశలో మా హెల్ప్ సెంటర్స్, అనౌన్స్మెంట్స్, బ్రాడ్కాస్టింగ్స్ ఇవన్నీ కార్యక్రమాలు తీసుకుంటూ ఉన్నాం. అంటే టీటీడీ ఇస్తున్నటువంటి సలహాల సూచనలను వస్తున్నటువంటి భక్తులు పాటించినట్లయితే అటు భక్తులకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఇటు అధికార యంత్రాంగం కూడా వాళ్ళకి ఇంకా సేవలు మంచి సేవలు కూడా అందించే అవకాశం లభిస్తుంది. కాబట్టి మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఒకవేళ ఎక్కడైనా భక్తులు ఇబ్బందులు పడుతూ ఉంటే అది ఉన్నటువంటి స్టాఫ్ దృష్టికి తీసుకువచ్చి దాన్ని సరిదిద్దుకునే కార్యక్రమం అధికార యంత్రాంగం చేయడము, తీసుకునే చర్యలు వాళ్ళకి తెలియచేయడము, వాళ్ళు అధికార యంత్రాంగంతో సహకరించి స్వామివారి దర్శనము ఆశీస్సులు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. సార్, భద్రతా పరంగా మీరు తీసుకుంటున్న చర్యలు, ముఖ్యంగా గరుడ వాహన సేవ రోజు, అలాగే శ్రీవారి భక్త కోటికి వాహన సేవలను వీక్షించడానికి వచ్చేవారికి, గ్యాలరీలో ఉన్న భక్తులందరికీ కూడా మీరు తగిన విధంగా అన్నపానీయాలు అందిస్తామని, అలాగే లడ్డూలు ఎలా జాగ్రత్తలు పడుతున్నారు అందరికీ అందేలా చూస్తామని చెప్తున్నారు. చాలా సంతోషం సార్. అలాగే భక్తులందరికీ మీరు ఇచ్చిన సలహాలు సూచనలు కూడా అందరం పాటిస్తామని, మీ అమూల్యమైన గొప్ప విషయాలను ఖచ్చితంగా అందరూ పాటిస్తామని. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ్వర. Oh